నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదు. ఎన్నికల కమిషన్ పై విమర్శలకు పించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. పిఠాపురం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపుకు పటిష్ట చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన రిటర్నింగ్ అధికారి రామసుందర్ రెడ్డి. తిరుపతిలో ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన టీడీపీ నేత సుగుణమ్మ. గూడూరులో ధ్వజారోహణ కార్యక్రమంతో ముగిసిన శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఫలితాలు వచ్చే ముందు తాత్కాలిక ఆనందాలకు తాము వెళ్లడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటుందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు లేనిపోని నిబంధనలు అడుగుతున్నారన్నారని, సీఈఓ నిబంధనలకు విరుద్దంగా ఆదేశాలు ఇచ్చారని, బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత బాబుకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదని అన్నారు. డిసిప్లిన్ స్టూడెంట్, హార్డ్ వర్కర్, పరీక్షకు చదివేటప్పుడు ఎప్పుడు పరీక్ష పెట్టేట సిద్ధంగా ఉంటాడు. అలాగే ఏదో 4 క్వశ్చన్లు చూసుకొని పోయి అవే వస్తే బయటపడదాం, లేకపోతే కాపీలు కొడదాం అని కాకుండా హార్డ్ వర్క్ నమ్ముకుని ఈ కేసులో ప్రజల కోసం నిలబడి చేశాక పరీక్ష రాశాక 100% టార్గెట్ పెట్టుకుంటాం, 100% రావాలని కోరుకుంటాం. అట్లే రాస్తారు కూడా. అలాగే ఇక్కడ కూడా అదే చేశాం. అందువల్ల ఈ ఊహాగానాలకో లేకపోతే బెట్టింగ్ల గురించో ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడము, క్రియేట్ చేసుకున్న దానివల్ల ఏమో ఫలితం ఉంటుంది అని అనుకోవట్లా. దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళని అనుకోండి. మేమైతే వాటి జోలికి పోదలుచుకోవాలి. బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా, ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా గారితో సహా, మనది 4th phase లో జరిగింది, 7 phases. వాళ్ళకి అక్కడ నార్త్ లో ఏదో ఇదవుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్ లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి లేదా అక్కడ ఓటర్లను ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రచారం చేసుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే బ్యాలెట్ బాక్స్ లో ఈవీఎంలో అన్ని నిక్షిప్తమైనాక ఇంకా దాని గురించి ఊహాగానాలతో ఇప్పుడు అవసరమేముంది. ఆయన ఆ మాట అంటున్నాడంటే బహుశా ఈ 3 phases మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆయన గాని ప్రధాని గాని అనుకుంటుండొచ్చు, లేదా ఆ పార్టీ నాయకులు అనుకోవచ్చు. కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము, ఇక్కడ ఇన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్ కూడా ఎలాగో వీళ్ళే గెలుస్తారు, బీజేపీ కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుంది అని అనుకుని అక్కడ కూడా ఓట్లు వేస్తారని వాళ్ళ ఆశ కావచ్చు. అంతే తప్ప దానికి అంతకుమించి పెద్ద వాల్యూ ఉండేది నేను అనుకోను. ఎప్పుడు లేనిది ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము, లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం, వాళ్ళ కాకులు లెక్కలు వేసుకుని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము. వాళ్ళు అట్టడి వర్గాల నుంచి వచ్చింటారు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, వాళ్ళు వ్యవసాయదారులు, లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు, అన్ని ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగి అయినా రియాక్ట్ అవుతాడు తప్ప ఉద్యోగి అనేది క్లాస్ కాదు, అది ఒక క్యాస్ట్ కాదు. అయినా సరే వాళ్ళు ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకంగా కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో ఏదో చేస్తారని దానికి తగినట్టు గతంలో ఎప్పుడు లేదు. బహుశా ఏ పార్టీ కూడా అడగదు. ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు, మిగిలిన ఏది అక్కర్లేదంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్లు ఇచ్చినట్టున్నారు ఆ ఆశతో. కానీ అది చల్లదు. యాక్చువల్ ఇప్పుడు మీరు గమనిస్తే గత 10-15 రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది మాచర్ల అంటే మాచర్ల సెంట్రిక్ గానే మొత్తం ఎల్లో మీడియా గానీ, ఆ పార్టీ గానీ, టీడీపీ గానీ నడుపుతున్నారు, ఒక ఎమ్మెల్యేని టార్గెట్ గా పెట్టుకుని. ఈ నేపథ్యంలో 2 చెప్పాలి. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది అంపైరింగ్ రోల్ చేయాలి, ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ గానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండేటట్టు ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదంతా పొత్తు పెట్టుకున్నప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టాలని పిఠాపురం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ సెంటర్లో చేయాల్సిన ఏర్పాట్లపై ఎంపీడీఓలు, తహసీల్దార్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జేఎన్టీలో జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మండల తహసీల్దార్, ఎంపీడీఓలు, ఇతర అధికారులు సమన్వయం చేసుకుని ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
తెలుగు నేలకి తెలుగు జాతికి నందమూరి తారక రామారావు చేసిన సేవలు అజరామరం అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత సుగుణమ్మ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ సంస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా కోడ్ ఉన్నందువలన ఇంటి దగ్గర ఈరోజు జయంతి ఉత్సవాలు తెలుగుదేశం పార్టీ నగర కమిటీ, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్, వార్డు ప్రెసిడెంట్స్, యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ ఏజెంట్స్, అనుబంధ కమిటీలు, మహిళలు, యువత, అదేవిధంగా మరి ఆయన శ్రేయోభిలాషులు, ఆయన అభిమానులు అందరూ కలిసి ఈ రోజున ఇక్కడ జయంతి ఉత్సవాలు వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. తప్పకుండా ఏదైతే కార్యకర్తల పార్టీగా పేరొందిందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్యాడర్ బలంగా ఉన్నారనేసి మొన్న మహాకూటమి ఎన్నికల్లో కూడా నిరూపణ చేయడం జరిగింది. మరి దానికి ధీటుగా ఈ రోజున రేపు రాబోయే జూన్ 4వ తారీఖున కూటమి పరిపాలన రాబోతుంది. ఇది తథ్యం. అదే కాకుండా ఈ రోజున మరి ఏదైతే నందమూరి తారక రామారావు గారు కళారంగంలో నెంబర్ 1గా ఉండి రాజకీయ రంగంలోకి వచ్చి కూడా అదే విధమైనటువంటి పట్టుదలతో ఆశయ సాధన కోసం కృషి చేసి ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం, కూడు గుడ్డ నీడ అనేది మన ఆశయం కల్పించాలని ఏదైతే నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు కూడా మరి జాతీయ పార్టీ తెలుగుదేశం అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు, మరి భువనేశ్వర్ గారు అందరూ కూడా అదే ఆశయ సాధన కోసం ఈరోజు కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తున్నందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కూడా తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈ రోజున నేను కూడా 2 నిర్ణయాలు తీసుకొని కార్యకర్తల సంక్షేమానికి పాటుపడాలని నేను ఏదైతే ఉద్దేశంతో ఈ రోజున 1 కోటి రూపాయలని సంక్షేమ నిధికి ఎంబీఆర్ ట్రస్ట్ ద్వారా సేకరించి మరి ఆ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తల కోసం కూడా ప్రారంభించబోతున్నానని తెలియజేస్తూ, అదే కాకుండా ఈ రోజున యువత, మహిళలు ఈ రోజున ఎంతోమంది నిరుద్యోగంతో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ సెంటర్ని మా ఆఫీస్లోనే ఓపెన్ చేసి యువతకి, మహిళలకి అంతా కూడా నేను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడానికి కూడా నేను ఒక నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తూ, తిరుపతి జిల్లా గోడూరు పట్టణంలోని కర్నాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఈ నెల 18వ తేదీ నుండి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజ ఆవరోహణం కార్యక్రమంతో వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు సకల దేవతలను ఆహ్వానిస్తూ వేద పండితుల ఆధ్వర్యంలో దేవస్థానంలోకి ధ్వజస్తంభానికి గరుడ పటాన్ని ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలు సోమవారం ముగియడంతో దేవస్థానంలో ధ్వజస్తంభానికి ఆవిష్కరించిన గరుడ పటాన్ని ధ్వజ అవరోహణ కార్యక్రమం ద్వారా క్రిందకు దించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మే 14న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటన టీడీపీ నేతలపై కేసులు నమోదవుతున్న తరుణంలో తిరుపతిలో ఎస్పీని టీడీపీ నేత పులవర్తి నాని కలిశారు. దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలు, అసలు నిందితులను వదిలేసి అమాయకులను కేసులో ఇరికించారని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. కేసులో A1 నుంచి A9 వరకు దాడికి పాల్పడిన నిందితులు ఉన్నారని, మిగిలిన వారంతా అమాయకులని అన్నారు. అసలు పాత్రదారులు, సూత్రధారులను వదిలేశారని, 70 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.